అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అస్సాంలో రాజకీయాలు క్షణక్షణం మారిపోతున్నాయి. అప్పటికప్పుడే పొత్తు పొడుస్తున్నాయి, మరుక్షణానికే మళ్లీ పొత్తులు చిత్తవుతున్నాయి. 15 ఏళ్లుగా విజయానికి దూరమైన ఏజేపీ బీజేపీతో జత కలిసింది. 24 సీట్లకు ఇరు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. అంతలోనే మళ్లీ కటీఫ్ చెప్పేసింది. బీజేపీతో తాము అడ్జస్ట్ కాలేమని ఏజీపీ తేల్చి చెప్పింది. ఏజీపీ నుంచి కూడా ఓ వర్గం చీలిపోయింది. అస్సోం రాష్ట్రంలో అస్సోమేతరులకు వ్యతిరేకంగానే ఏజీపీ పుట్టుకొచ్చింది. అయితే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అస్సోమేతరులకు బీజేపీ సపోర్ట్ చేస్తోంది. ఈ విషయం మింగుడు పడని ఏజీపీ అభిప్రాయ భేదాలతో పొత్తుకు కటీఫ్ చెప్పింది. ఇంతకీ అస్సోంలో బీజేపీ ఏజీపీ కటీఫ్ కాంగ్రెస్ కు కలిసొస్తుందా? అస్సోంలో అధికారాన్ని దక్కించుకోవాలన్న బీజేపీ ఆశలు తాజా పరిణామాలతో నీరుగారిపోయినట్లేనా? 5 రాష్ట్రాల్లో ఏప్రిల్ మేలో ఎన్నికలు జరగబోతున్నాయి. మేలో రిజల్ట్ రాబోతుంది. ఈ 5 రాష్ట్రాల్లో బీజేపీకి అవకాశం ఉన్న ఏకైక రాష్ట్రం అస్సాం. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో బీజేపీకి అవకాశం లేదు. ఒక సీటు గెలుచుకొని 2 సీట్లు గెలుచుకుంటూ 5 సీట్లు గెలుచుకుంటే అదే గొప్ప. కేరళలో అకౌంట్ తెరిస్తేనే గొప్ప. కేరళలో అవకాశం లేదు. తమిళనాడులో 2 ద్రావిడ పార్టీలు వాటి కూటముల మధ్య బీజేపీ పెద్ద విజయాన్ని సాధించే అవకాశమే లేదు. ఇక పుదుచ్చేరి చిన్న రాష్ట్రం, అక్కడ అవకాశం లేదు. బీజేపీకి కాస్తో కూస్తో ఈ సమ్మర్లో జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అవకాశం ఉన్నది ఏదల్లా ఉంటే అస్సాం. ఎందుకంటే అస్సాంలో కాంగ్రెస్ పార్టీ చాలా ఏళ్ళుగా అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ పట్ల సహజమైన యాంటీ ఇన్కంబెన్సీ, ప్రభుత్వ వ్యతిరేకత ఉంది. అక్కడ ఒక బలమైనటువంటి ప్రాంతీయ పార్టీ అయిన అస్సాం గణ పరిషత్తో బీజేపీకి పరిమిత స్థాయిలో ఒప్పందం ఉంది. అందువల్ల ఈ పరిస్థితుల వల్ల అస్సాంలో బీజేపీ గెలిచే స్కోప్ ఉంది అని చెప్పి రాజకీయంగా విశ్లేషణలు వచ్చాయి. బీజేపీ కూడా ఆశపడింది కూడా అస్సాం పైన. కానీ ఇవాళ జరిగిన పరిణామం ఏంటంటే అస్సాంలో బీజేపీ ఏజీపీల మధ్య ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. ఆ అండర్స్టాండింగ్ ఏంటంటే 24 సీట్లకి, అది కూడా ఎక్కువ కూడా కాదు, ఫుల్ సైజులో కాంప్రిహెన్సివ్గా అండర్స్టాండింగ్ కూడా కాదు, 24 స్థానాల్లో బీజేపీ ఏజీపీలు కలిసి పోటీ చేసడానికి అంగీకారం వచ్చాయి. కానీ దీన్ని అంగీకరించని ఏజీపీలో చీలికొచ్చింది, దీన్ని అంగీకరించని బీజేపీలో చీలికొచ్చింది. అందులో ఏజీపీ చీలిపోయి కొత్తగా ఏజీపీ జాతీయవాదీ మంచ్ అంటే రీజనల్ ఫోరంగా కొత్తగా ఏర్పడింది. ఈ చీలిక వర్గం ఒక పవర్ఫుల్ ఆర్గ్యుమెంటు బీజేపీని ఏజీపీ నాయకత్వానికి ఇబ్బంది పెట్టేటటువంటి ఆర్గ్యుమెంట్ ముందు పెట్టింది. ఆర్గ్యుమెంట్ ఏంటంటే అసలు అస్సాం గణ పరిషత్కు పుట్టుక ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ నుంచి అస్సాం గణ పరిషత్ పార్టీ ఏర్పడింది. ఈ ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ అస్సాంలో పెద్ద ఉద్యమానికి నాయకత్వం వహించింది. ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ ఈ అస్సాం ఉద్యమం చాలా రక్తపాతంతో కూడిన ఉద్యమంగా కూడా సాగింది. తీవ్రమైన ఏళ్ల తరబడి సాగింది. ఈ ఉద్యమంలో ఉన్న ఏకైక డిమాండ్ ఏంటంటే అస్సాంలో అస్సామేతరులను ఉండకూడదు. ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి అస్సామేతరులు వచ్చి అస్సాంలో సెటిల్ అయి అసలు అస్సామీల అస్తిత్వమే ప్రశ్నార్థకమైంది. ఇవాళ సగం కన్నా తక్కువ జనాభా అస్సామీలు. అస్సాం రాష్ట్రంలో అస్సామీ భాష మాట్లాడే వాళ్ళు లెస్ దెన్ 50%. అందువల్ల ఈ ఉద్యమం పునాదుల మీద ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ కాస్త అస్సాం గణ పరిషత్గా మారింది. తర్వాత అనేక చీలికలు రావచ్చు. కానీ బేసికల్గా ఏజీపీ యొక్క బేస్ ఏంటంటే ఈ ఇతర ప్రాంతాల నుంచి అస్సాంలోకి వచ్చిన అస్సామేతరులకు వ్యతిరేకంగా ఉండడమే ఏజీపీకి పునాది. ఏజీపీ బీజేపీ అలియన్స్లో ఉండే ప్రత్యేకత కూడా అదే. ఎందుకంటే అస్సాంలో ఉన్న అస్సామేతరులకు ఏజీపీకి ఓట్లు వచ్చేది లేదు. ఎందుకంటే సగం ఓటింగు అస్సామేతరులదే. అస్సామీ భాష మాట్లాడని వాళ్ళే సగం మంది. వీళ్ళలో ఎక్కడ ఏజీపీకి ఓటు రాదు. అందువల్ల ఏజీపీ మిగతా 50% ఓటర్లలోనే ఓటింగ్ తెచ్చుకోవాలి. అందువల్ల తనంతర తానుగా అధికారంలోకి రావడం చాలా కష్టం. మళ్ళీ ఇన్ని చీలికల తర్వాత ఇక బీజేపీకి ఉన్న పాయింట్ ఏంటంటే ఈ అస్సామీయేతరులలో కొంత బీజేపీకి బలం ఉంది. అందువల్ల ఈ 2 పార్టీలు కలిస్తే కాంగ్రెస్ ఓడించచ్చు అనేది రాజకీయ వ్యూహం. కానీ ఇప్పుడు అస్సాంలోని చీలిక వర్గం ఏమంటుంది? అయ్యా, అస్సాం రికార్డు ఎందుకు కుదిరింది? అస్సాంలో నుంచి ఇతర అస్సామేతరులు రాకూడదని ఒప్పందం కుదిరింది. ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి రాకూడదని కుదిరింది. కానీ బీజేపీ ఏమంటుంది? బంగ్లాదేశ్ నుంచి వస్తున్నటువంటి ఇమ్మిగ్రెంట్స్, వీళ్ళలో ముస్లిం ఇమ్మిగ్రెంట్స్ని యాక్సెప్ట్ చేయం కానీ హిందూ ఇమ్మిగ్రెంట్స్ని యాక్సెప్ట్ చేస్తాం అనే విధానాన్ని బీజేపీ తీసుకుంది. అందువల్ల ఇప్పుడు అస్సాంలో ఉన్నటువంటి ఏజీపీలో ఉన్నటువంటి ఒక చీలిక వర్గం ఏమంటుంది? అస్సామేతరులు అంటే వాళ్ళు హిందువులు కానీ ముస్లింలు కానీ, మాకు అస్సామేతరులు వద్దు, ముఖ్యంగా బెంగాలీలు వద్దు.
మీరు హిందూ బెంగాలీలను యాక్సెప్ట్ చేసే బీజేపీ అస్సాం ఎక్కాడుకు వ్యతిరేకము అనే వాదన ముందుకొచ్చి ఆ ఏజీపీ నుంచి చీల్చుకున్నారు. ఇక బీజేపీ వాళ్ళు ఏమో వాదన, మీకు మన బలమైన సీట్లు, పార్టీకి బలంగా పునాదులున్న సీట్లను ఏజీపీకి ఇచ్చారని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ శ్రేణులు నాయకత్వం తిరగబడింది. అందువల్ల ఇలా బీజేపీ ఏజీపీ రెండూ చీలిపోవడం, బీజేపీ ఏజీపీ పొత్తును పెద్ద ఎత్తున దెబ్బతీస్తుంది అనేటువంటి ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఆశపడుతోంది. అందువల్ల ఈ బీజేపీకి ఏదైనా అవకాశం ఉంటే అది అస్సాంలోనే ఉంది. ఇప్పుడు ఈరోజు సంభవించిన పరిణామాలతో ఈ అవకాశం పైన ఎంతటి ప్రభావం పడుతుంది, ఎంతటి స్థాయిలో ఇది ప్రతికూల ప్రభావాన్ని చూపి కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనకరంగా ఉంటుందనేది మనం మేలో వచ్చే రిజల్ట్స్లో చూడాల్సిన అంశం.